హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది కోడిగుడ్డు ఉల్లిపాయ పులుసు అన్నమాట. ఇది కొంతమందికి తెలిసి ఉంటుంది, అందరికీ తెలిసి ఉండదు. కానీ ఇది ఒక్కసారి వండుకొని రుచి చూసారంటే మళ్ళీ వండుకోవాలనిపిస్తుంది అన్నమాట. చూడండి, 4 కోడిగుడ్లు తీసుకున్నాను, ఒక పావు కేజీ ఉల్లిపాయలు తీసుకున్నా, ఒక 50 గ్రాముల చింతపండు అంటే మన నిమ్మకాయ సైజు, 2 పచ్చిమిరకాయలు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు. ఎందుకంటే ఈ పసుపు బాగుంటుంది, కొమ్ములు తీసుకొని పట్టించింది నాకు ఫ్రెండ్ శ్రీకాకుళం నుంచి పంపించింది అనమాట ఆ పసుపు. చూడండి, గుడ్లోడక పెట్టేసుకొని పొలుసుకున్నాను. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టా. ఎంత సేపు పట్టదు ఇది, మీకు 10 నిమిషాల్లో అయిపోయే కూర అనమాట. మూకుడి కళాయి కాగనిచ్చి నూనె పోసుకుందాం. ఒక 50 గ్రాముల నూనె చాలు. ఉల్లిపాయ మగ్గితే చాలన్నమాట. నూనె కాగనిచ్చి మన ఉల్లిపాయ పచ్చిమిరకాయ కట్ చేసుకున్నాం, అది వేసేసుకుందాం. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నూనె కాగింది, ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాం. ఈ బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు. ఇది చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా వండుకొని తింటే భలే టేస్ట్గా ఉంటుంది, ఏమా రుచి వస్తుంది అన్నమాట ఉల్లిపాయ కూర. పొద్దునండి సాయంత్రం తిన్నా, లేదంటే సాయంత్రం పూట రాత్రిపూట వండుకొని రేపు పొద్దున్నే అంటే ఒక రోజంతా ఉంటుంది. ఇది 24 గంటల నిల్వ ఉంటుంది కూర, వాసన రాదు మనకి. చక్కగా ఉల్లిపాయ అంతా నూనెలో మగ్గనిపోవాలి, బాగా మగ్గిపోవాలన్నమాట. మగ్గనిచ్చేస్తే మనం ఇవాళ వండుకొని రేపు తినొచ్చు. రేపేంటి ఎల్లుండికి కూడా బాగుంటుంది కూర, వండే విధానం వండితే. మా ఇంట్లో 3 రోజులు ఉంది కూర, 3 రోజులు తిన్నాం మేము ఇద్దరమే కదా. చాలా టేస్ట్గా ఉంటుంది. చలవ కూడా, ఉల్లిపాయ చాలా చలవ. ఇంట్లో కూరగాయలు ఏవి లేవు అనుకున్నప్పుడు ఎప్పుడు కోడిగుడ్డు పరుటు వేసుకుంటాం కదా, కోడిగుడ్డు పరుటు వేయకుండా ఉల్లిపాయ వేసి పులుసు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ఒంటికి చలవ కూడా ఉల్లిపాయ వల్ల. ఉల్లిపాయని బాగా మగ్గనేయాలి మనం. చూసారా, అలా ఇంకొంచెం మగ్గనిద్దాం. ఉల్లిపాయ పచ్చివాసన అంతా పోయి ఏగిన వాసన వస్తుంది ఉల్లిపాయ. చూడండి, అప్పుడు మనం ఉప్పు కారం పసుపు వేసుకోవాలన్నమాట. 10 నిమిషాల్లో అయిపోద్ది. బ్యాచిలర్స్, హాస్టల్లో ఉంటున్న పిల్లలు, వేరే చోట్ల ఉండి చదువుకుంటూ సొంతంగా వంట చేసుకుంటున్న పిల్లలు చక్కగా ఈజీగా వండేసుకోవచ్చు. సాల్ట్ వేసేసా, పసుపు వేసి బాగా కలుపుకుందాం. ఉప్పు వేయగానే ఇంకొంచెం నీరు వస్తుంది ఉల్లిపాయలోంచి, దాన్ని కూడా కొద్దిగా ఆగనిద్దాం. ఆగనిచ్చిన తర్వాత కారం వేసుకుందాం. ఈ రోజుల్లో మనుషులకి ప్రేమ తగ్గిపోతుంది, చల్లారిపోతుంది ప్రేమ అంతా. చూడండి, కారం వేసేసా. కారం కూడా కొంచెంసేపు మగ్గనిద్దాం మనం, కారం వాసన పోయేదాకా. ఎందుకన్నానంటే ప్రేమ చల్లారిపోతుందని. మాకు తెలిసిన ఆయన వాళ్ళ నాన్న చనిపోయాడు. అంటే అతను చిన్నప్పుడే వాళ్ళ అమ్మ ఆయన్ని వదిలేసి వచ్చేసింది, ఆ పిల్లోడిని తీసుకొని. ఇక్కడే ఉంటున్నారు.
ఈయన కూతురికి పెళ్ళికి డబ్బులు అవసరం అయ్యి వదిలేసి వచ్చిన నాన్న దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయలు తెచ్చుకున్నాడు. కూతురు పెళ్ళికి కావాలి. ఇప్పుడు ఆయన చనిపోయాడు. పోయిన సంవత్సరం తెచ్చుకున్నాడు, ఆయన ఇప్పుడు చనిపోయాడు. చనిపోతే తలగొరుగు పెట్టమంటే నేను పెట్టనన్నాడంట. చూడండి ఎంత ప్రేమ ఉందో తండ్రి మీద. తలగొరుగు పెట్టనంటే అలా తమ్ముడు కొడుకు పెట్టాడంట తలగొరుగు. ఇతను చూడండి చింతపండు పులుసు పోసేస్తున్నా. చనిపోయిన రోజు తీసుకెళ్ళి భూస్థాపనం చేసేసిన తర్వాత తిరిగి వచ్చేసారు వెంటనే అమ్మ కొడుకులు ఇద్దరు. మళ్ళీ రేపు కార్యక్రమం అనంగా వెళ్ళి ఆస్తి గురించి గొడవ పడ్డారంట. ముసలాయనికి ఇంకొక ఎకరం పొలం ఉందంట. మా పొలం మాకు ఇవ్వండి, మా ఆస్తులు ఏమేమి ఉన్నాయో మాకు ఇవ్వండి అని అడిగారంట. ఎంత సిగ్గులేదండి వాళ్ళకి. పోయి సంవత్సరం వెళ్ళి 1,00,000 రూపాయలు తెచ్చుకున్నాడు. ఈ సంవత్సరం చనిపోతే తలగొరుగు పెడతాకి వెళ్ళకుండా తలగొరుగు పెట్టమంటే నేను పెట్టనని చెప్పి వచ్చేసి ఆయన ఆస్తి కావాలని కూర్చున్నాడంట. వెళ్ళి వాళ్ళు 15 రోజుల తర్వాత చూద్దాంలే అన్నారంట ఊరు పెద్ద మనుషులు. మనిషి చచ్చిపోయినప్పటికీ గొడవ ఎందుకని. కన్న తండ్రి రుణం తీర్చుకోలేకపోయాడు. నాకు భలే కోపం వచ్చింది. అడిగేద్దాం అనుకున్నాను. మీ నాన్న అక్కర్లేదు కానీ మీ నాన్న సంపాదించిన ఆస్తి కావాలని కానీ అడుగుదాం అనుకున్నాను. మనకెందుకులే అనవసరంగా పేడ మీద రాయెత్తే మొహం అంతా పడద్ది, మనకెందుకులే అని ఊరుకున్నాను అన్నమాట. చూడండి తల్లిదండ్రులని మనం చూస్తా కనీస ధర్మం. చూడండి పులుసు పోసేసే కదా కోడిగుడ్డు ఘాట్లు పెడుతున్నాను. చూడండి ఎలా అయినా పెట్టుకోవచ్చు ఘాట్లు. 2-3 ఘాట్లు పెడితే ఆ పులుసు గుడ్డు పీల్చుకొని గుడ్డు బెల్ల టేస్ట్గా ఉంటుంది తింటుంటే, జ్యూసీగా. తల్లిదండ్రుల రుణం ఏమిచ్చినా తీర్చలేం కదండి. మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉండామంటే వాళ్ళు పెంచమట్టే కదా, వాళ్ళు పెద్ద చేయమట్టే కదా. వాళ్ళు ఆస్తులు ఇచ్చినా ఇవ్వబోయినా చూసినా చూడబోయినా మన ఇంత వాళ్ళు చేశారు కదా, మనకు జీవితం ఇచ్చారు కదా. అందుకు దానికి రుణం తీర్చుకోవాలి కదా. తనకి 2 కొడుకులు ఉన్నారు. రేపు తన్ని మనం కళ్ళారా చూస్తాం అనుకున్నా నేను. తప్పు కదా అలా చేస్తాం. చాలా బాధేసింది. చూడండి మనిషి చనిపోతే మనిషిని పడేసేస్తారు, వాళ్ళ బట్టలు పడేసేస్తారు, వాళ్ళు వాడే వస్తువులు తీసి పారేసేస్తారు. కానీ వాళ్ళు సంపాదించిన ఆస్తి కాగితాలు పారేరేంటండి, అది కావాలంటారు. మరి ఆ ప్రేమ లేనప్పుడు అవి కూడా ముట్టుకోకూడదు కదా. జనాలు అలా తయారైపోయారండి, మానవత్వం లేకుండా. కొంతమందిలే, అందరూ కాదులే, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. కొంతమంది అలా ప్రేమ లేకుండా ఉంటున్నారన్నమాట. ఎంతోమంది తల్లిదండ్రులు ప్రేమ లేక, తల్లిదండ్రులు వాళ్ళకి సరిగ్గా వయసు వచ్చేటప్పటికి తండ్రి లేక, ఒకళ్ళకి తల్లి లేక ఎంతో బాధపడతారు. తలగొరుగు పెట్టే ఆ సమయం కూడా లేక ఒక్కళ్ళు మన కరోనా టైంలో ఎంత బాధపడ్డారు, మనిషిని చూసుకోకుండా. చనిపోయిన మనిషి ఏమి చూడ్డానుకోండి, బతికొండోళ్ళకి బాధ వేస్తుంది కదా అలా చేసినప్పుడు. ఇదిగోండి అలా దగ్గరికి రానియాలన్నమాట. దగ్గరికి రానిచ్చి ఇంకొంచెం ఒక 5-6 ఉండేవాళ్ళు అయితే అట్ట కట్టేసుకోవచ్చు. నాకు అక్కర్లేదు, ఇంకొంచెం మగ్గనిస్తాను నేను. దీంట్లోకి కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏమీ అక్కర్లా. చింతపండు, కోడిగుడ్లు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు అక్కర్లేదు, పచ్చిమిరకాయలు అన్నమాట. పచ్చిమిరకాయలు, సాల్టు, కారం, పసుపు, అంతే. సింపుల్గా అయిపోద్ది. గుడ్లు ఉడకబెట్టామంటే 5 నిమిషాల్లో వండేసుకోవచ్చు కూర. సరే అయిపోయింది. స్టవ్ కట్టేసాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.